బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ విన్నర్ ఉన్నాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఏమనిపిస్తుంది మీకు? పోలీసుల మాట వినకుండా అలా చేయడం వల్ల అరెస్ట్ చేశారు. ఏమనిపించింది? మొన్న నిన్నే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు కదా, హ్మ్. న్యూస్ చూస్తే ఏమనిపించింది మీకు? వినకుండా పోవడం వల్ల అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే కదా సక్సెస్ అయ్యింది, కొంచెం ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా ఫీల్ అవుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది ఆ వీడియోస్ అవి చూస్తుంటే? కొంచెం బాధగానే ఉంది. కాకపోతే ఆ రోజు చాలా విధ్వంసం జరిగింది అక్కడ, పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ చేసింది కానీ ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అమర్దీప్ క్లాస్ అదే అద్దాలు పగలగొట్టడం. అంటే వాళ్ళకి ఎందుకు బయట, వాళ్ళు లోపల నుంచి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, మధ్యలో ఈ ఫ్యాన్స్ వీళ్ళ గోల వేస్ట్ అనిపించింది. వాళ్ళు చూసారా ఆ వీడియో, అమర్దీప్ కార్ అద్దాలు పగల? చూసాను, వాళ్ళ పేరెంట్స్ లోపల కూడా ఉన్నారు, అరుస్తున్నారు పాపం, వాళ్ళ దెబ్బలు తగిలితే ఏంటి. ఇంకొకటి, పల్లె ప్రశాంత్ అమర్దీప్ గురించి ఎవరైనా మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఏం చెప్పకుండా దొంగ ఎవరో దొరవడం అనడం కానీ, లేదంటే యాటిట్యూడ్ పెరిగింది అని అంటున్నారు. మీకేమనిపించింది బయట చూసిన తర్వాత? నాకు కూడా అదే అనిపించింది. అతను అమర్దీప్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు తనతో, బయటకు వచ్చి ఒకసారి చెప్పాల్సింది, చెప్పకుండా వీళ్ళ మీడియా వాళ్ళు అడిగితే నాకే తెలియదు దొంగ ఏంటి దొర ఏంటి అనడం ఏంటి, అది రాంగ్. అంటే యాటిట్యూడ్ పెరిగినట్టు అనిపించిందా మీకు పల్లవి ప్రశాంత్కి? ఖచ్చితంగా పెరిగినట్టే అనిపిస్తుంది. అంటే లోపల గేమ్ ఎలా ఆడాడు, బయటకు వచ్చిన తర్వాత ఎలా? లోపల కొంచెం బాగానే ఉన్నాడు, బయటకు వచ్చినా కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది బిహేవియర్. ఏది రియాలిటీ అనిపించింది? ఏది రియాలిటీయో మనకు తెలియదు కదా. ఓకే, ఓవరాల్గా అరెస్ట్ అవడంపై మీ ఒపీనియన్? అరెస్ట్ అవ్వడం అంటే పోలీసుల మాట వినకపోవడం కూడా తప్పే, కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా బాధపడుతున్నారు, ఇప్పుడే కదా వచ్చింది.